హాయ్ అండి. బుజ్జి బుజ్జి పాపాయిలకి బుట్ట చేతులు భలే చక్కగా ఉంటాయి కదండి. ఈరోజు నేను బుట్ట చేతులు పట్టు వాటికి పిల్లలకు గుచ్చుకుంటాయి. ఈరోజు గుచ్చుకోకుండా బుట్ట చేతులు పెట్టుకోవడానికి ఎంతో అందంగా ఉండే నేను బుట్ట చేతులు కుడుతున్నానండి. ఆ బుట్ట చేతులని బుగ్గలని కూడా అంటారు కొంతమంది. ఆ బుట్ట చేతులకి నేను ఫస్ట్ ఆ శారీకి ఆ డ్రెస్కి వేసే పట్టు వేస్తున్నానండి. పట్టు వేసిన తర్వాత దాని కింద హాఫ్ పట్టు, దానికి ఆపోజిట్ కలర్ వేస్తాను. చూడండి ఎంత ముద్దుగా ఉంటుందో. పిల్లలు ఈ బుట్ట చేతులు వేసుకుంటే బుట్ట చేతులు చాలా బాగుంటాయండి. మా పాప వాళ్ళు ఫ్రాకులు కుట్టినా కానీ బుట్ట చేతులే పెట్టు మమ్మీ అంటారు. బుట్ట చేతులకి నేను ఫస్ట్ ఆ డ్రెస్లో ఉన్న క్లాత్ వేసాను. అది గుచ్చుకుంటుందని దాని మీద ఇంకో లేయర్గా హాఫ్ పట్టు వేస్తున్నాను. నాకు తెలిసి ఈ ఐడియా ఎవరు ఆలోచించుండరు, నేను మాత్రమే. మా పాపలకు గుచ్చుకుంటుందని ఎప్పుడు ఇలా వేస్తాను. ఇప్పుడు వేరే పాపలకు కూడా స్టిచ్ చేస్తున్నాను. హాఫ్ పట్టు వేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఆ పట్టు అనేది దీనికి ఇప్పుడు కుట్టేదానికి రెండు అటాచ్ అవ్వకుండా దాన్ని పక్కకు అనుకొని కుట్టుకోవాలండి. పక్కకు అనుకొని కుట్టుకుంటున్నాను ఇప్పుడు నేను. ఈ స్టిచ్ వేసిన తర్వాత అప్పుడు అడుగు ఉన్న క్లాత్ కూడా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు వీడియో తీయడం కొత్త, అందుకని ఎడిటింగ్ అవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. అలవాటు అయ్యేకుంది మీకు ఇంకా మంచి బెస్ట్ వీడియోలు ఇస్తానని నేను అనుకుంటున్నాను. చూడండి, స్టిచ్ చేసుకున్న తర్వాత హాఫ్ పట్టు స్టిచ్ చేసుకున్న తర్వాత దాని మీద మనము ఇందాకలా వేసుకున్న పట్టు క్లాత్ దీని పైకి వచ్చేస్తుందండి. అప్పుడు 2 లేయర్స్ లాగా కనిపిస్తుంది, చక్కగా ఉంటుంది, గుచ్చుకోదు, అందంగా ఉంటుంది. అదిగో చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా. దాని మీద పట్టు కూడా వేసేస్తే చాలా నీట్గా ఉంది, చూడటానికి కూడా చక్కగా ఉంటుంది. పాపళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 లేయర్స్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. మీరు ఈ ఐడియా తెలియకపోయినట్లయితే ఒకసారి ట్రై చేయండి. టైలరింగ్ వాళ్ళకి ఎంత బాగా స్టిచ్ చేశారు కదా. చిన్న చిన్న ఐడియాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే మా పాప వాళ్ళ ద్వారానే గుచ్చుకోకుండా కూడడానికి చాలా తెలుసుకున్నాను. ఇదిగోండి చాలా చక్కగా వచ్చింది కదా, బాగుంది. థ్యాంక్ యూ.